ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడైతే మీరు సంపూర్ణ పావనంగా అవుతారో అప్పుడే తండ్రి మీ బలిహారాన్ని స్వీకరిస్తారు. మేము ఎంతవరకు పావనంగా అయ్యామని మీ మనసును ప్రశ్నించుకోండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఇప్పుడు ఖుషీగా తండ్రిపై బలిహారి అవుతారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే ఇప్పుడు మనం బలిహారి అంటే త్యాగము, అర్పణ అయినట్లయితే తండ్రి 21 జన్మలకు బలిహారి అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞంలో మనుషు మాతృలందరూ స్వాహ అవ్వవలసిందేనని కూడా పిల్లలైన మీకు తెలుసు. కనుక మీరు ముందే చాలా సంతోషంగా మీ తనువు, మనసు, ధనము సర్వస్వాన్ని స్వాహా చేసి సఫలం చేసుకుంటారు. పాట: మనసు అనే దర్పణంలో నీ ముఖం చూసుకో ప్రాణి. ఓం శాంతి. శివ భగవాను వాచ తప్పకుండా తమ పిల్లలకే జ్ఞానాన్ని నేర్పిస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. ఓ పిల్లల్లారా, లేక ఓ ప్రాణి, శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోతుంది లేక ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ రెండిటి అర్థం ఒక్కటే. ఓ ప్రాణి లేక ఓ పిల్లల్లారా, మీ జీవితంలో పాపం ఎంత ఉందో, ఎంత పుణ్యం ఉందో అని మీరు గమనిస్తారు. మీ జీవితంలో అర్ధకల్పం పుణ్యం, అర్ధకల్పం పాపం ఉంటుందని మీకు లెక్క అర్థం చేయించబడింది. పుణ్య వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. వారినే రాముడు అని అంటారు. రాముణ్ణి నిరాకారుడు అని అంటారు, సీతారాముణ్ణి కాదు. అర్ధకల్పం మనం పుణ్యాత్ములుగా ఉండేవారం, తర్వాత అర్ధకల్పం పాపాత్ములుగా అయ్యామని బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు పుణ్యాత్ములుగా అవ్వాలి. ఎంత పుణ్యాత్మగా అయ్యాను అని ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోవాలి. పాపాత్మ నుండి పుణ్యాత్మగా ఎలా అవుతారు? అది కూడా తండ్రి అర్థం చేయించారు. యజ్ఞ తాపాదుల ద్వారా మీరు పుణ్యాత్ములుగా అవ్వరు. అది భక్తి మార్గం. దీని ద్వారా ఏ మనుషులు పుణ్యాత్ములుగా అవ్వలేరు. మనం పుణ్యాత్ములుగా అవుతున్నామని మీరు తెలుసుకున్నారు. అసురి మతం ద్వారా పాపాత్ములుగా అవుతూ మెట్లు దిగుతూనే వచ్చారు. ఎంత సమయం మనం పుణ్యాత్ములుగా అవుతామో లేక సుఖవారసత్వంను తీసుకుంటామో ఎవరికి తెలియదు. ఆ తండ్రిని మనుషులందరూ స్మృతి చేస్తారు. వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను పరమాత్మ అని అనరు. వేరెవ్వరిని పరమాత్మ అని అనరు. ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. కానీ ప్రజాపిత బ్రహ్మను ఎప్పుడూ భక్తి మార్గంలో స్మృతి చేయరు. అందరూ నిరాకార తండ్రినే స్మృతి చేస్తారు. ఓ గాడ్ ఫాదర్, ఓ భగవాన్ అనే శబ్దాలే వెలువడతాయి. ఒక్కరినే స్మృతి చేస్తారు. మనుషులు తమను తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా తమను తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకునేందుకు వీలు లేదు. వారి శరీరాలకు పేర్లున్నాయి కదా. ఒక్క గాడ్ ఫాదర్కు మాత్రమే తమ సొంత శరీరం లేదు. భక్తి మార్గంలో కూడా శివుణ్ణి చాలా పూజిస్తారు. శివబాబా ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నారని మీకు ఇప్పుడు తెలుసు. ఓ పిల్లల్లారా అని ఎంతో ప్రేమగా అంటారు, అర్థం చేయిస్తారు. నేను సర్వుల పతిత పావనుణ్ణు, సద్గతి దాతను అని ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. మనుషులు తండ్రిని మహిమ చేస్తారు కదా, కానీ వారు 5000 సంవత్సరాల తర్వాత వస్తారని వారికి తెలియదు. కలియుగ అంత సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు తప్పకుండా వస్తారు. ఇప్పుడిది కలియుగ అంత సమయమే కనుక వారు వచ్చారు. మిమ్మల్ని కృష్ణుడు చదివించటం లేదు, శ్రీమతం లభిస్తోంది. శ్రీమతం కృష్ణునిది కాదు. కృష్ణుని ఆత్మ కూడా శ్రీమతం ద్వారా దేవతగా అయింది. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మీరు అసురీ మతం వారిగా అయ్యారు. తండ్రి చెప్తున్నారు, ఎప్పుడైతే మీ చక్రం పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తాను. ప్రారంభంలో వచ్చిన మీరు ఇప్పుడు శిథిల అవస్థలో ఉన్నారు.
వృక్షం పాతదై శిథిలావస్థితికి వచ్చినప్పుడు పూర్తి వృక్షమంతా అలాగే తయారైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు తమో ప్రధానంగా అవ్వటం వలన అందరూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇది మనిషి సృష్టి రూపీ వెరైటీ ధర్మాల వృక్షం. దీనిని ఉల్టా వృక్షం అని అంటారు. దీని బీజం పైన ఉంది. ఆ బీజం నుండే పూర్తి వృక్షం అంతా వెలువడుతుంది. మనుషులు గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఆత్మ పేరు ఆత్మయే అని ఆత్మ చెప్తుంది. ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు శరీరానికి పేరు పెట్టబడుతుంది. ఆట మొదలవుతుంది. ఆత్మల ప్రపంచంలో ఆట ఉండదు. ఆట స్థలం ఇదే. నాటకంలో లైట్లు అంటే సూర్యచంద్రులనే లైట్లు మొదలైనవన్నీ ఉంటాయి. ఎక్కడ ఆత్మలు ఉంటారో అంటే పరంధామంలో, అక్కడ సూర్యచంద్రులు ఉండరు. అక్కడ అంటే పరంధామంలో డ్రామా ఆట నడవదు. రాత్రి పగలు ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ రాత్రింబవలు ఉండవు. కర్మక్షేత్రం ఇదే. ఇక్కడ మనుషులు మంచి పనులు చేస్తారు, చెడు పనులు కూడా చేస్తారు. సత్యత్రేతాయుగాలలో మంచి కర్మలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పంచవికారాల రూపీ రావణుని రాజ్యమే ఉండదు. తండ్రి కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థం చేస్తారు. ఇక్కడ కర్మ తప్పక చేయాల్సిందే, ఎందుకంటే ఇది కర్మక్షేత్రం. సత్యుగంలో మనుషులు చేసే కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. దానిని హెవెన్ అంటే స్వర్గము అని అంటారు. ఈ సమయంలో హెవెన్ లేదు. సత్యుగంలో ఒకే భారతదేశం ఉండేది. ఇతర ఖండాలేవి ఉండేవి కాదు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. కనుక తండ్రి తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు. భారతదేశం ప్రాచీన దేశమని అన్ని దేశాల వారికి తెలుసు. మొట్టమొదట కేవలం భారతదేశమే ఉండేది. ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు స్వర్గం లేదు కదా. ఇది 5000 సంవత్సరాల మాట. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా అంటారు. రచయిత తప్పకుండా రచనను రచిస్తారు. తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోలేరు. భారతదేశం సర్వోన్నతమైన ఖండం. ఇది మనిషి సృష్టి యొక్క మొదటి వంశం. ఇది కూడా డ్రామాల్లో రచింపబడి ఉంది. ధనవంతులు పేదవారికి సహయోగం చేస్తారు. ఇది కూడా ఒక పుణ్యకార్యంగా జరుగుతూ వస్తుంది. భక్తి మార్గంలో కూడా ధనవంతులు పేదవారికి దానం చేస్తారు. కానీ ఇది పతిత ప్రపంచం. కనుక ఎవరు ఏ దాన పుణ్యాలు చేసినా చేసేవారు పతితులే. ఎవరికి దానం చేస్తారో వారు కూడా పతితులే. పతితులు పతితులకు దానం చేస్తారు. దానికి ఫలితం ఏముంటుంది? ఎన్ని దాన పుణ్యాదులు చేస్తూ వచ్చినా క్రిందకు దిగజారుతూనే వచ్చారు. భారతదేశం లాంటి దాతృత్వ ఖండం ఇంకేదీ ఉండదు. ఈ సమయంలో మీ తనువు మనస్సు ధనము అన్నిటినీ ఇందులో స్వాహా చేస్తారు. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమని అంటారు. ఈ పాత శరీరాన్ని కూడా ఇక్కడ స్వాహా చేయాలని ఆత్మ చెప్తుంది. ఎందుకంటే పూర్తి ప్రపంచంలోని మనుషులందరూ ఇందులో స్వాహా అవుతారని మీకు తెలుసు. కనుక మనం ఎందుకు సంతోషంగా తండ్రిపై బలిహారి అవ్వరాదు? తాను బాబాను స్మృతి చేస్తానని ఆత్మకు తెలుసు. బాబా మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము బలిహారి అవుతామని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము బలిహారి అవ్వటం వలన మీరు 21 జన్మలకు మాకు బలిహారి అవుతారు. ఇది ఒక వ్యాపారం. మేము మీకు బలిహారి అవుతాము కనుక మీరు కూడా 21 సార్లు బలిహారం అవుతారు. ఎప్పటి వరకు మీ ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు నేను మీ బలిహారాన్ని స్వీకరించినని తండ్రి అంటారు. తండ్రి చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. తండ్రిని మర్చిపోవటం వలన మీరు ఎంత పతితులుగా దుఃఖితులుగా అయ్యారు. మనుషులు దుఃఖితులైనప్పుడు శరణాగతిని తీసుకుంటారు. ఇప్పుడు మీరు 63 జన్మలు రావణుని వలన చాలా దుఃఖితులుగా అయ్యారు. ఇది ఒక సీత మాట కాదు. మనిషి మాతృలందరూ సీతలే. రామరాజ్యంలో అయితే సీతను ఎత్తుకెళ్ళి రావణుడు శోకవాటికలో వేశాడని కథ రాయబడింది. ఆ విషయమంతా ఈ సమయంలోనిదే.
అందరూ రావణుని అనగా పంచవికారాల జైల్లో ఉన్నారు కనుక దుఃఖితులై మమ్మల్ని వీటి నుండి విడిపించమని పిలుస్తారు. ఇది ఒకరి విషయం కాదు. తండ్రి చెప్తారు, పూర్తి ప్రపంచమంతా రావణుని జైల్లో బంధింపబడి ఉంది. ఇది రావణ రాజ్యం కదా, రామరాజ్యం కావాలని కూడా కోరతారు. గాంధీ కూడా అదే కోరేవారు. రామరాజ్యం కావాలని సన్యాసులు ఎప్పుడూ అనరు, భారతవాసులు చెప్తారు. ఈ సమయంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేనేలేదు. ఇతర శాఖలున్నాయి. సత్యుగం ఉండేది. అప్పుడు ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు ఆ పేరే మారిపోయింది. తమ ధర్మాన్ని మర్చి వేరే వేరే ధర్మాలలోకి మారిపోతూ ఉంటారు. ముసల్మాన్లు వచ్చి ఎంతమంది హిందువులను తమ ధర్మంలోకి మార్చుకున్నారు. క్రైస్తవ ధర్మంలోకి కూడా చాలామంది మార్పు చెందారు. కనుక భారతీయుల జనసంఖ్య తగ్గిపోయింది. లేకుంటే భారతవాసుల జనసంఖ్య అందరికన్నా ఎక్కువగా ఉండేది. అనేక ధర్మాల్లోకి మార్పు చెందారు. తండ్రి చెప్తారు, మీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం సర్వోన్నతమైనది, సతోప్రధానంగా ఉండేది. ఇప్పుడు అదే పరివర్తనై తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానసాగర, పతిత పావన అని ఎవరిని పిలుస్తారో వారే వచ్చి సన్ముఖంలో చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు, ప్రేమసాగర్లు. యేసుక్రీస్తును ఇలా మహిమ చేయరు. కృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని అనరు. సాగరం ఒక్కటే. నలువైపులా సాగరమే సాగరం ఉంది. రెండు సాగరాలు ఉండవు. ఇది మనుష్య సృష్టి నాటకం. ఇందులో అందరికీ వేరువేరు పాత్రలున్నాయి. తండ్రి చెప్తారు, నా కర్తవ్యం అందరికన్నా భిన్నమైనది. నేను జ్ఞానసాగరుడును. హే పతిత పావన, ఓ లిబరేటర్ అని మీరు నన్నే పిలుస్తారు. దేని నుండి ముక్తులుగా చేస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు. మీరు సత్యత్రేతాయుగాలలో చాలా సుఖంగా ఉండేవారు. దాన్ని స్వర్గమని అంటారని మీకు తెలుసు. ఇప్పుడు ఇది నరకం. అందుకే దుఃఖం నుండి విడిపించి సుఖధామానికి తీసుకెళ్ళమని పిలుస్తారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని సన్యాసులు ఎప్పుడూ అనరు. వారు నిర్వాణ ధామంలోకి వెళ్ళారని అంటారు. విదేశాల్లో కూడా లెఫ్ట్ ఫోర్ హెవెన్లీ అబోర్డ్ అంటే స్వర్గస్థులైనారు అని అంటారు. గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారని భావిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. కనుక తప్పకుండా స్వర్గం ఉండేది. ఇప్పుడు లేదు. నరకం తర్వాత స్వర్గం రావాలి. గాడ్ ఫాదర్ ఇక్కడికి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయాలి. సూక్ష్మవతనం, మూలవతనంలో ఏ స్వర్గము ఉండదు. తప్పకుండా తండ్రియే రావాల్సి ఉంటుంది. తండ్రి చెప్తారు, నేను వచ్చి ప్రాకృతి ఆధారంను తీసుకుంటాను. నా జన్మ మనుషుల వల్లే జరగదు. నేను గర్భంలోకి రాను. మీరంతా గర్భంలోకి వస్తారు. సత్యయుగంలో గర్భమహల్ ఉంటుంది. ఎందుకంటే శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఏ వికర్మలు జరగవు. కనుక దాన్ని గర్భమహల్ అని అంటారు. ఇక్కడ వికర్మలు చేస్తారు. దాన్ని శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. కనుక గర్భ జైల్ అని అంటారు. ఇక్కడ రావణ రాజ్యంలో మనుషులు పాపాలు చేస్తూ ఉంటారు. ఇది పాపాత్ముల ప్రపంచం. అది పుణ్యాత్ముల ప్రపంచం, స్వర్గం. అందుకే రావి ఆకుపై కృష్ణుడు వచ్చాడని చెప్తారు. ఇలా కృష్ణుని మహిమను చూపిస్తారు. సత్యుగంలో గర్భంలో దుఃఖం ఉండదు. కర్మ, అకర్మ, వికర్మల గతులను తండ్రి అర్థం చేస్తారు. దానినే మళ్ళీ గీతాశాస్త్రంగా తయారు చేస్తారు. కానీ అందులో శివ భగవాను వాచుకు బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. ఇప్పుడు భారతదేశం రావణుని ద్వారా శాపగ్రస్తం అయింది. అందుకే దుర్గతి పాలైంది. ఈ పెద్ద శాపం కూడా డ్రామాలో నిర్ణయించబడింది. తండ్రి వచ్చి ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, సంపత్తివాన్ భవ అని వరాలను ఇస్తారు. సుఖ వారసత్వం నంతా ఇస్తారు. వారు వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. ఆ చదువు ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఈ నూతన రచన జరుగుతూ ఉంది. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తండ్రి తన వారిగా చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ అని మహిమ కూడా చేస్తారు. మీరు వారి సంతానం. బ్రహ్మ కుమారీలుగా అయ్యారు. తాత ఆస్తి తండ్రి ద్వారా తీసుకుంటారు. ఇంతకుముందు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు.
తండ్రి పిల్లలైనందున తండ్రి వద్దకు వెళ్ళాలి, కానీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనిషి సృష్టి స్థాపన జరుగుతుందని మహిమ చేయబడింది. కనుక అది ఇక్కడే జరుగుతుంది కదా. ఆత్మ సంబంధంలో మేము సోదరులమని అంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవ్వటం వలన మీరు సోదరులుగా అవుతారు. ఈ సమయంలో మీరంతా సోదరులు. మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నారు, ఇప్పుడు కూడా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. శివబాబా చెప్తారు, నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరు శివబాబాను స్మృతి చేయాలి. స్మృతి చేయటం ద్వారానే మీరు పావనంగా అవుతారు. వేరే ఏ ఇతర ఉపాయమూ లేదు. పావనంగా అవ్వకుండా మీరు ముక్తిధామానికి వెళ్ళలేరు. జీవన్ముక్తి ధామంలో మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. తర్వాత నెంబర్ వారుగా వేరే వేరే ధర్మాలు వచ్చాయి. తండ్రి చివరిలో వచ్చి అందరినీ దుఃఖం నుండి విడుదల చేస్తారు. వారిని ముక్తిదాత అని అంటారు. తండ్రి చెప్తారు, కేవలం మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అయిపోతాయి. బాబా రండి, మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. టీచర్ చదివిస్తారు. ఇందులో చరిత్ర ఏమైనా చేస్తారా? ఇది కూడా చదివే. జ్ఞానసాగరుడైన తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మల గతిని గ్రహించి ఇప్పుడు ఏ వికర్మలు చేయరాదు. కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ వికారాలను త్యాగం చేయటమే వికర్మల నుండి రక్షణ పొందటం. సెకండ్ పాయింట్, మన బలిహారాన్ని తండ్రి స్వీకరించే విధంగా పావనంగా అవ్వాలి. పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తనువు మనసు ధనాలను ఈ యజ్ఞంలో స్వాహా చేసి సఫలం చేయాలి. ఈరోజు వరదానము. జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. భక్తి మార్గంలో గణేశుని విఘ్న వినాశకుడని పూజిస్తారు. అంతేకాక వారిని మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనగా విద్యాపతి అని కూడా గౌరవిస్తారు. కనుక ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారో వారు ఎప్పుడూ విఘ్నాల ద్వారా ఓడిపోరు. ఎందుకంటే నాలెడ్జ్ను లైట్ మైట్ అంటే ప్రకాశము శక్తి అని అంటారు. దీని ద్వారా గమ్యానికి చేరుకోవటం సులభమైపోతుంది. ఎవరైతే ఇటువంటి విఘ్న వినాశకులుగా ఉంటారో తండ్రి చేతలో సదా కంబైన్డ్గా ఉంటూ జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉంటారో వారు ఎప్పుడు విఘ్నహార్గా అవరు, అంటే విఘ్నాలతో ఓడిపోరు. స్లోగన్. లోపల బయట ఏవైతే చెడులు దోషాలు ఉన్నాయో వాటిని సంపూర్ణంగా విల్లు చేసేస్తే విల్ పవర్ వచ్చేస్తుంది. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు ఇది స్వయం అనుభవీలుగా అయ్యి ఇతరులను కూడా అచల్ అడోల్గా తయారు చేసే అనుభవం చేయించే సమయం. ఇప్పుడు ఆడుకునే సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు సదా సమర్థంగా అయ్యి నిర్బల ఆత్మలను సమర్థంగా తయారు చేస్తూ నడవండి. మీలో నిర్బలత సంస్కారం ఉంటే మీరు ఇతరులను కూడా నిర్బలంగా చేసేస్తారు. జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అయ్యేందుకు ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచండి. అచ్చా, ఓం శాంతి.